హలో, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ సిటీ. నేను అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల మీద లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏ విషయాలు కావాలన్నా, ఏ వివరాలు కావాలన్నా తెలుగువారి ప్రాపర్టీస్ మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏం తెలియజేస్తున్నానంటే, రాయపూడి కొండమరాజు పరిధిలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్ల గురించి వివరిస్తాను. ఫస్ట్ E3 అనే రోడ్డు ఉంది. అది సీడ్ యాక్సెస్ రోడ్డుగా పిలుస్తారు అందరూ. ఈ E3, E4 ఈ రెండు రోడ్ల మధ్యలో అటు N12 నుంచి N13 వరకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు కేటాయించబడ్డాయి. ఆ తర్వాత E4 నుంచి E5 వరకు ఇదే రోడ్ల మధ్యలో కమర్షియల్ ఫ్లాట్లు అలాట్ చేశారు. ఇక్కడ ఈ కోర్ క్యాపిటల్కి ఐకానిక్ బ్రిడ్జ్కి వెళ్ళే N13కి మధ్యలో ఈ ఫ్లాట్లు ఉండడంతో వీటికి బాగా ప్రీమియం ఏరియా కావడంతో రేట్లు బాగా డిమాండ్గా ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు అందిస్తా. ఇప్పుడు N13 రోడ్డు ఉంది చూసారా? ఈ N13 రోడ్ అనేది శాఖమూరు నుంచి రాయపూడి గ్రామం వరకు 8.9 కిలోమీటర్ దూరంలో అంత పొడవున దీన్ని నిర్మిస్తున్నారు. దీనికి స్పెషల్ ఏంటంటే, రాయపూడి నుంచి అటువైపు కృష్ణా జిల్లా వైపు ఉన్నటువంటి మూలపాడు వరకు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జి స్పెషాలిటీ ఏంటంటే, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులందరికీ ఎవరు వచ్చేవాళ్ళన్నా అమరావతిలోకి ఎంట్రీ అవ్వాలంటే అదే మెయిన్, అంటే గేట్వే ఆఫ్ అమరావతిగా దాన్ని డిజైన్ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ N13 నుంచి E4ని క్రాస్ చేస్తూ ఒక పాలవాగు ప్రయాణం చేస్తుంది. ఈ పాలవాగు అనేదాన్ని ఈ తుళ్ళూరు సమీపంలో 120 మీటర్ల పొడవున ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీనివలన ఏంటంటే, ఇటు రోడ్డు రవాణాతో పాటు అటు జల రవాణాకి కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వీలుగా డిజైన్ చేయటం జరిగింది. దీనివల్ల ఏంటంటే, ప్రయాణికులు చూడటానికి అంటే టూరిజంగా డెవలప్ అవడంతో పాటు ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఏర్పడుతుంది అన్నమాట. రాయపూడి కొండమరాజుపాలెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆ రెవెన్యూలో ఉన్నటువంటి 345, 346 కమర్షియల్ ఫ్లాట్ల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది N13కి అంటే ఐకానిక్ బ్రిడ్జికి వెళ్ళే N13 రోడ్డుని ప్లస్ రాజధానికి మెయిన్గా ఉన్నటువంటి E5 రోడ్డు. ఈ E5 రోడ్డు అనేది పడమర వైపున ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ చేస్తూ అమరావతిలో మెయిన్ జంక్షన్గా ఏర్పడబోతుంది. దీనివల్ల ఏంటంటే, దీనికి తోడు పక్కన జల రవాణాకు సంబంధించిన పాలవాగు ఉంది. వీటన్నిటి వలన ఏంటంటే, అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి అన్ని ఫ్లాట్లలో కన్నా కూడా ఇది ప్రైమ్ ఏరియా అవుతుంది. ఇక్కడ ఫ్లాట్లకి బాగా డిమాండ్ ఉంది. ఈ 100 ఎకరాల డైమండ్ జంక్షన్కి స్పెషాలిటీ ఏంటంటే, 1 కిలోమీటర్ దూరంలో కోర్ ఏరియా ఉంది. ఈ కోర్ ఏరియాలో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ మొత్తం రావడంతో పాటు వెస్ట్ సైడ్ వెళ్తే ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది. అక్కడ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు సెకండ్ ఫేజ్ పూలింగ్కి సంబంధించిన భూములకి థర్డ్ ఫేజ్ భూములు కలుపుతా కూడా ఈ రోడ్డు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కమర్షియల్ హబ్గా బాగా డిమాండ్ వచ్చే ఏరియా ఈ 345, 346 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలో ఏ ఫ్లాట్ కొనాలన్నా కానీ ఇది హాట్ కేక్లా అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడే ఇస్తున్నారు. దీన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. అమరావతి క్యాపిటల్ సిటీలో మోస్ట్ పాపులర్ ఏరియాగా గుర్తించాల్సిన ప్రదేశం ఏంటంటే, రాయపూడి కొండమరాజు ప్రాంతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్లు. వీటికున్న స్పెషల్ ఏంటంటే, వీటి పక్కనే IAS బిల్డింగ్స్, MLA క్వార్టర్సు, జడ్జెస్ బంగ్లాసు, కలెక్టర్స్ బంగ్లాసు, హైకోర్టు, ఐకానిక్ టవర్స్ ఒక తూర్పు వైపున ఉంటే, దక్షిణం వైపున 100 ఎకరాల్లో డైమండ్ జంక్షన్ రాబోతుంది. ఈ డైమండ్ జంక్షను N13 రోడ్డు ద్వారా కృష్ణానది అవతల ఉన్నటువంటి మూలపాడు వరకు ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ఏర్పడుతుంది. టోటల్గా బిజినెస్ పరంగా చూసుకునే వాళ్ళకి ఈ ఏరియా మంచి బిజినెస్ హబ్గా ఏర్పడబోతుంది. ఫుల్ డిమాండెడ్ ఏరియా.